కర్నూలు జిల్లా ఆదోని గోకర్జండ్ ఏరియా ప్రాంతంలో గత 3-4 రోజుల నుండి ఇద్దరు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటింటికి తిరిగి ప్రజలకు మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి ఆదోని పట్టణ ప్రజలు ఇలాంటి గుర్తు తెలియని వ్యక్తులు మీ ఇంటి దగ్గర వస్తే వాళ్ళ మాయమాటలు నమ్మి మోసపోకండి. గోకర్జండ ప్రాంతంలో నివసించే ప్రజలు కొందరు గుర్తు తెలియని వ్యక్తి మాటలు నమ్మి గుర్తు తెలియని వ్యక్తికి ఒకరు 500 ఇంకొకరు 1100 ఇచ్చి మోసపోయారు. ఇవాళ 12:30 గణేష్ సర్కిల్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కనిపించగా అతనిని పట్టుకొని వాంటన్ పోలీస్ స్టేషన్ నందు అప్పగించడం జరిగింది. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు మాయమాటలు నమ్మి మోసపోకండి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి గుర్తు తెలియని వ్యక్తులు మీ ఏరియా ప్రాంతంలో ఎక్కడైనా కనిపిస్తే పోలీసు వారికి ఫిర్యాదు చేయండి. अहमदाबाद कहीं को आया इधर? घूमने के वास्ते आए साहब। घूमने के वास्ते। तुम्हारा नाम क्या है? नाम हमारे ईश्वर है साहब। अब एक आदमी का नाम? उनका लखन है साहब। आधार कार्ड तुम्हारा घर किधर? रूम लो घर किधर? भारत के सर। भारत మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు గోకర్జండ. గోకర్జండ ఎక్కడ? 3వ వార్డు. ఏం చేసినాడు మీ ఇంటికి వచ్చి? మా ఇంటికి వచ్చి కలిసి ఇట్లా ఉంది మా ఇంట్లో దానం 2 రూపాయలు చేస్తే మీ ఇంటికి దర్శనం ముందు ఇట్లా చెప్పి కలిసి 500 వేస్తే ముందు ఫస్ట్లో మళ్ళీ లంచ్గారికి వచ్చి కలిసి 600 వేసింది. మళ్ళీ అంతా 11 బుక్కులు ఇప్పేంటి మీరని కలిసి మీ ఎంత చాలా దరిద్రం ఉంది, ఇట్లా మనం చేసి ఇస్తాం, మీకు ఏం రాకూడదు, రావుకాలం మీ ఇంటికి చెప్పినాడు. ఎంత ఇస్తారు మీరు? డబ్బులు ఎంత ఇస్తారు? 1100 ఇచ్చినారు. 1100 కాబట్టి మీరు ఎట్లా నమ్మిస్తున్నారు? 1100 చేసి కాసి ఇట్లా చేసి ఇస్తామని కాసి ఒక 500 మడిపి కాసి ఇచ్చినాడు. అది ఇస్తే ఏమైంది అంటే ఖురాన్ అయింది. 500 మడిస్తే ఖురాన్ అయింది. మీ ఇంటికాడ చూసిరండి అంటే ఖురాన్ అయింది. అది ఖురాన్ అయితే తెచ్చి చూపిస్తే అంటే వాడే తలకాయ కింద చేసుకుని కలిసి ఇది చేసుకొని మళ్ళీ అంచుకారికి ఏం చెప్పాడంటే మళ్ళీ 11 ఖురాన్ల మీద ఇప్పేయండి, ఒక ఖురాన్ వచ్చి కాసి 1100 పడుతుంది, అంత డబ్బులు మనకి ఇవ్వండి అని చెప్పినాడు. అవులే, మీ పేరు మీద 1100 ఖురాన్లు దానం చేస్తాం, దానం చేయండి అంటే మన దగ్గర డబ్బులు లేదని కాసి మళ్ళీ 600 ఇచ్చిందండి. అట్టి మీరు ఇష్టం చేసుకోండి. 600 లేదు, 5 లేదు కదా అన్నీ కలిసి నీ చేతిలో ఏముంది అని కలిసి వాచ్ ఉండే, వాచ్ తీసి కింద పెట్టాలి. మా ఆడవాళ్ళు చెప్పిన ఇట్లా ఉందమ్మా, నీకు కూడా నువ్వు చేస్తే నీ ఇంట్లో డబ్బులు ఇంట్లో ఉంటుంది చూడు, తీసి వేరే వాళ్ళు అప్పు డబ్బు ఉంటుంది అంటాను ఇంట్లో 5000 తీసి ఇయ్యి అన్నాడు. మరి తీసి డబ్బులు ఇవి నీకు 5000 అంటే చెప్తే కూడా బంగారం ఉంగరం ఉంటే బంగారం ఉంగరం తీసి కింద పెట్టు అని చెప్పినాడు. కింద పెట్టు అంటే నానేం చేస్తున్నానంటే కింద పెట్టి వేయలేదు, నాన్న చెప్తాను పెట్టుకోవాలమని కలిసి పేపర్ మర్చి ఇచ్చిండే డబ్బులు ఇవ్వలేదు. మర్చి ఇస్తే నానేం చేస్తుందంటే అంత పేపర్లు అయిపోయినాయి. పేపర్లు పోతే ఏం లేదు, మీకు అంతా ఒక నిమ్మకాయ దాంట్లో తీసి కాసి కట్టకపోయినా అని కదా చెప్పాను. అంటే లాస్ట్కి ఎంత తీసుకున్నారు డబ్బులు? మీతో లాస్ట్కి 1100 తీసుకున్నాను. 1100 తీసుకుని పోయినారు. మీ పేరు? శిక్షావతి. ఏ ఏరియా మీది? గోకర్జండ. గోకర్జండ ఏరియా. గుర్తు లేకుండా వచ్చి ఆయన మాయ మాటలు చెప్పి డబ్బులు చేసి అది చేస్తాను అది చేస్తాను, నీకు నువ్వు చనిపోతావు 3 రోజులు అని చెప్పి డబ్బులు మాట్లాడి తాయెత్తులు చేసి డబ్బులు ఇప్పించుకొని ప్రతి ఆదంలో ఎక్కడ చిక్కితే అక్కడ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇట్లా చేస్తున్నారు. దయచేసి ఇట్లా ఎవరైనా వస్తే పట్టుకొని మన మీతో డబ్బులు ఎంత తీసుకున్నారు? మాతో 500 ఇప్పించుకున్నాడు. 500 ఇప్పించుకొని పోయాడు. 500 ఇప్పించుకున్నాడు. ఇంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి కరెక్ట్ చెప్తున్నాడు, వేరే వాళ్ళ డబ్బులు ఎంత ఉన్నాయని కూడా కరెక్ట్ చెప్తున్నాడు. అన్నీ కరెక్ట్ చెప్పాను. అంతా డబ్బులు తీసియండి అని చెప్పి అంతా ఎంత ఉన్నాయండి మాకు అని చెప్తున్నాడు. ఎంత ఉంది? మీ పేరు? నా పేరు నూరు. ఎక్కడ మీ ఏరియా? గణేష్ సర్కిల్. ఆదోని గణేష్ సర్కిల్. ఆదోని గణేష్.